అది మధ్యలో మధ్యలో దీనికి ఏమైంది ఏమో బ్రో. నేను ఇప్పుడు ఆయిల్ చేంజ్ దగ్గర పడ్డది చూసిన 100 గంటలు కరెక్ట్ కంప్లీట్ అవుట్ తోటే ఇంజన్ హీట్ ఎక్కడ మొదలు పెట్టింది. ఉండవు కిరణ్, ఏం సవసం అనిపిస్తుంది బాణం అంతా. 2 రోజులు ఎంజాయ్ చేస్తే రియల్ ఏర్ పడుతుంది మోనికి పాపం. హలో కాకా, అందరికి నమస్తే, వెల్కమ్ టు మ్యాడ్ క్రియేషన్స్. ఈరోజు లాగ్ వచ్చేసి అయితే మన పెద్ద బండి సర్వీసింగ్ 100 గంటలు దాటిపోయింది అనమాట. దగ్గర ఒక 115-116 అయింది. మనోడు అయితే రమ్మన్న షోరూమ్ నుంచి వెళ్ళి ఫస్ట్ సర్వీసింగ్ చేస్తారని. ఇక దగ్గర దాకా వచ్చిందట. ఇక మనోడు వచ్చిన తర్వాత మిగతా ముచ్చట్లు మాట్లాడుకుందాం. ఇలా ఎయిర్ ఇంజన్ ఆయిల్ చేంజ్ ఉంటుంది, ఒకటి చేంజ్ చేస్తారు, ఫిల్టర్లు చేంజ్ చేస్తారు. పెద్దగా అంతే ఏముండదు ఫస్ట్ సర్వీసింగ్, నార్మల్ ఉంటుంది. మీకు వచ్చిన తర్వాత చూపెడతాం. ఇంకా మన మహీంద్రా షోరూమ్ నుంచి అయితే మెకానిక్ అయితే వచ్చిండు మన ఫస్ట్ సర్వీసింగ్ కు. ఇవాళ ఫస్ట్ సర్వీసింగ్ అయితే చేపిద్దాం. ఈ అన్న ఏంటంటే మన బండి ఫీల్డ్ మీదే ఉండే, ఈ అన్న వచ్చిందని బండిని రప్పించిన. మళ్ళీ బండిని కూడా అడగలేక డైరెక్ట్ ఫీల్డ్ మీద మొత్తం బురద మొత్తం జోరుదారు బండి కూడా. ఈ అన్న ఆయిల్ చేంజ్ చేసుకున్న తర్వాత అన్న వెళ్ళిపోతాడు, బండిని కూడా ఫీల్డ్ మీదకి పంపించాలి. ఇంకోటి ఏంటంటే జాక్ పైప్ కూడా కొంచెం చేంజ్ చేపిస్తానా, అంటే మన ఇట్లా థ్రెడ్డింగ్ ఎక్కించుకునేది మేల్ ఫీమేల్ కంటే దీనికి సెట్ అవుతుంది. మన బండ్లో పోసుకునే ఇంజన్ ఆయిల్ బకెట్ అయితే ఇదే ఫస్ట్ సర్వీసింగ్ అన్న పట్టుకొచ్చిండు. ఇది 7 లీటర్ల దీనికైతే 2550 రూపాయలు ఏముంటది బకెట్ కూడా. ఇంకా దీంతో పాటు డీజిల్ ఫిల్టర్ చేంజ్ చేస్తారు, మళ్ళీ ఆయిల్ ఫిల్టర్ కూడా చేంజ్ చేస్తారు. దానికి ఇంకొంచెం ఎక్స్ట్రా కాస్ట్ అవుతుంది. నేను చెప్తా పోన్ వీడియోలో. అది గట్టిగా లేచింది బ్రో, 20,000 కొట్టుకబీకింది వీడియో. మొన్న నేను వచ్చి పెట్టినా చూసినా, అంటే మన దానికి వచ్చిన జనరల్ చెకప్ రాలే బండి, అది 20,000కి ఎక్కువ లేచింది. పెద్ద వీడియో నుంచి ఇట్లుంటది. అన్న అయితే ఇంజన్ ఆయిల్ తీసి నట్టే తిప్పుకుంటాడు. ఆ ఇంజన్ ఆయిల్ ఎక్స్ట్రాటర్ నట్టు అంటారు అనమాట. దాంట్లో ఇంజన్ ఆయిల్ మీదికి వెళ్ళిపోతే కిందికి వెళ్ళి ఆ నట్టు తిప్పితే అందరికి వెళ్ళి ఆరుతుంది. ఎవరికో తెలియని వాళ్ళకి చెప్తానా, తెలిసిన వాళ్ళకి కాదు. మళ్ళీ అది మధ్యలో దీనికి ఏమైంది ఏమో బ్రో. నేను ఇప్పుడు ఆయిల్ చేంజ్ దగ్గర పడ్డది చూసిన 100 గంటలు కరెక్ట్ కంప్లీట్ అవుట్ తోటే ఇంజన్ హీట్ ఎక్కడ మొదలు పెట్టింది. నాకు 100 గంటలు అయిపోతుంది. మొన్న 31st ఆయే. ఉండవు కిరణ్, ఏం సవసం అనిపిస్తుంది బాణం అంతా. 2 రోజులు ఎంజాయ్ చేస్తే రియల్ ఏర్ పడుతుంది మోనికి పాపం. అన్న అయితే పాత ఆయిల్ ఫిల్టర్ తీసి కొత్త ఆయిల్ ఫిల్టర్ అయితే ఎత్తాడు. ఎప్పుడైనా మన ఇంజన్ ఆయిల్ చేంజ్ చేస్తారు, డీజిల్ ఫిల్టర్ ఆయిల్ ఫిల్టర్ ఎవరైనా చేంజ్ చేస్తారు. ఇప్పుడైతే ఈ ఆయిల్ ఫిల్టర్ ఇప్పి మళ్ళీ కొత్త ఆయిల్ ఫిల్టర్ ఎక్కించి ఇంకా ఇంజన్ ఆయిల్ పోవాలి ఇలా బండిలో. ఇట్లా తిప్పితే గిర్రని బయట కురికొస్తుంది. అది ఈ పైప్ అక్కడ జాయింట్ తీసుకోవాలి, ఇక్కడ జాయింట్ తీసుకోవాలి. ఈ పైపే కొత్తది పడుతుంది కాబరు. ఇక నువ్వు ఎట్లాంటి పైప్ తెచ్చినావు? ఈ ఇనుపది తెచ్చినావా లేక నార్మల్ అది తెచ్చినావా? రబ్బర్ పైపు అదే బెస్ట్ బ్రో. 800 తిప్పుకొని చంపచ్చు. నేను 20 రూపాయల బాటిల్ని పోసుకున్నావు, ఇందులో లోపల పోస్తాను మంచిగా కరెక్ట్ ఫిట్ అయింది చూసినావు కదా. అట్ట ముక్కలతో పోతారు కానీ ఇక ఈ బాటిల్ అవైలబిలిటీ ఉన్నది కాబట్టి దాంతో పోతాను. అది లేనప్పుడు అట్ట ముక్కలు పెట్టాడు అడగవు. ఇక ఉన్నది కాబట్టి ఏదో నడిచిపీకుతాంది పని. మనోడు చూసినా మొత్తం ఆయిల్ అంతా సిగిలి చేసి వస్తుంది కదా, దాన్ని మంచిగా స్కూల్ తో చుట్టూరు కొడతాడు. మళ్ళీ లాస్ట్ కూడా ఒక పొక్క కొడతాడు మీద, ఎందుకంటే ఏరు బయటికి తీసుకుని అవుట్ టేక్ తీసుకున్నందుకు ఒక పొక్క కొడతారు అనమాట. ఇట్లా బబులీ రాదు. బబులీ అంటే ఇట్లా బుడగలు రాదు మన భాషలో. మన బండ్లు అయితే ఆయిల్ పోతాడు అన్నిగా. నీకు ఆల్రెడీ చెప్పినట్టున్నా ఇది 7.5 లీటర్లు ఉంటుంది బకెట్. ఇది దగ్గర 2500 చేంజ్ ఉంటుంది ప్రైస్ కూడా. ఫస్ట్ సర్వీసింగ్ 100 గంటలకే, సెకండ్ సర్వీసింగ్ 500 గంటలు. అంటే ఈ ఫస్ట్ 100 గంటలు తీసేసుకుని 500, అంటే మన ఇంకా మిగతా నాకు తెలిసి 380 గంటలేమో బాగా ఉన్నాయి అంతే. మళ్ళీ 380కి మళ్ళీ సర్వీసింగ్ చేసి అది సెకండ్ సర్వీసింగ్ లెక్క ఉంటది. ఎవరు సర్వీసింగ్ ఎప్పుడు చేస్తానో టైమే తెలుస్తలేదు మాకంతా. ఇంకేం పోతే పడతా బ్రో పుసుకనా పోతే పడతా అంటావు ఇంకేమన్నా అలా. అన్న అయితే డీజిల్ ఫిల్టర్ చేంజ్ చేసిండు. ఆ డీజిల్ ఫిల్టర్ చేంజ్ చేసిండు కదా, మనం పంపు కొట్టుకున్నాం అనుకో, బాష్ పంపు కొట్టుకుంటే ఏమైతే మంచిగా డీజిల్ అంతా ఆ ఫిల్టర్ లోపలికి పోయి నిండి కొంచెం బయటకు వస్తుంది. అంటే మొత్తం ఆ ఫిల్టర్ నిండా డీజిలే ఉండాలన్నమాట. అందుకే మనడు మంచిగా పంపు కొట్టుకుంటాడు. పంపు కొట్టుకున్న తర్వాత మీద ఒక నట్టు ఉంటుంది, మా నట్టు మంచిగా టైట్ చేసుకోవాలి. మాకు పోయినసారి ఏంటంటే ఆ నట్టు టైట్ చేసి కానీ అందుకో లూజ్ అయింది. ఆ లూజ్ అయిన తర్వాత అల్లకెళ్ళి డీజిల్ కారుడు పెట్టింది. దానికి మళ్ళీ థ్రెడ్డింగ్ టేప్ వేసి ఎక్కించుడు అయింది. అవ్వ ఘోరంగా పెద్ద పంచాయతీ అయింది అంతా. స్మార్ట్గా అయితే పోతాండ కిరణ్ అంతా డైరెక్ట్ కొరుకుతాండు. ఒక రెక్క కొరుకుతాను ఏంది కిరణ్, ఏమైంది? 2 రోజులు హ్యాంగ్ ఓవరా? అదే నిన్ను 31st, ఫస్ట్ ఇలా సెకండ్, థర్డ్ ఇవాళ అయితే దాదాపు ఇంకా సెట్ అయిపోయింది. మీకు కనబడుతుంది కదా, ఇదే డీజిల్ ను వాటర్ ను సపరేట్ చేసేది. అంతకుముందు జాండ్రీ బండ్లకు ఇచ్చేది, ఇప్పుడు ఈ మహీంద్రా బండ్లకు కూడా ఇస్తాడు. ఒకవేళ కింద నీళ్లు జామ్ అయ్యాయి అనుకో, ఆ వాచర్ మీదికి లేస్తుంది. అట్లా వాచర్ మీదికి లేచిందంటే మనం కొంచెం ఇక్కడ కింద నట్టిప్పుకొని ఆ నీళ్ళని బయటికి పడదు. ఇంకా ఇద్దరు కలిసి ఆ పైపుని ఎక్కిస్తారు. అదో అరే అది అవుతారా ఇట్లా పెడితే కిరణ్గా ఈత పొడుగున్నది గారు. ఇది దీని అక్క తక్కువ పొడుగులేదు అది పైపు. దాన్ని ఇరుద్దామా మరి? ఇంకా మీద పెట్టుకుందామా? పవను సగం కోద్దామా మరి?
అతకబెడదాం పవను. అగో ఏం కాదు పవను, వచ్చినట్టు పోతుంది అట్టగా. వాడు లోపల టైట్ చేస్తాను చూసినావా, పాన పట్టుకొని మంచిగా ఫుల్ టైట్ చేసుకోవాలి. డెక్కును కట్టండి గడకే రండి నీకు డెక్కును. చూడు చూడు ఏం చూడు అలా అడుగు. అవునా కిరణ్, రిపేర్ చేసి ఆడే కదా అన్ని ఎవడు చేస్తాడు మరి. నేను డెక్కు నా పట్టించుకోను, ఆడ సీట్లకి చూసుకో. ఏమైందట, గుద్దలకి వెళ్ళి పొగలు వెళ్తానే అట. 2 రోజుల దావతి కిరడు కానీ చూడు. ఇక జాక్ పైప్ అయితే ఇంజన్ సైడ్ ఎక్కించారు, మళ్ళీ ట్రాల్ సైడ్ అయితే ఎక్కించుకుంటారు. ఆ ట్రాల్ సైడ్ ఎక్కించుకోగా ఏం చేయాలంటే మంచిగా థ్రెడ్డింగ్ టైప్ పెట్టి మంచిగా బిగితికి ఎక్కించుకోవాలి. బిగికి అంటే గట్టి ఎక్కించుకోవాలన్నమాట. ఒకవేళ కొంచెం లూజ్ ఉన్నది అనుకో వాళ్ళకి ఆయిల్ బయటకి కొడుతుంది. మంచిగా మన లోడ్ మీద గట్టి లోడ్ మీద లేపుతాం, ఆయిల్ అంతా నీలపాలు అవుతుంది అనమాట. కొంచెం చూసుకుంటే ఎక్కించుకోవాలి. ఏ పని అయినా కొంచెం చూసుకుంటే వేసుకుంటే మంచిగా ఉంటుంది అనమాట. కొంచెం లాస్ కావు అట్లా అన్న చూసినాం. అందుకే మళ్ళీ టైట్ మంచిగా టైట్ చేస్తాడు దాన్ని. అవు బావును కోటర్ గుద్దినావు కదా, అబద్ధం ఆడకపోను. నువ్వు మాకు ఎందుకు పోను ఇట్లా అబద్ధాలు చెప్తావు. వేసిండు గుండంత కర్ర వేసిండు కదా ఏర్పడకుండా. స్టార్ట్ చేయపో అబ్బా. మన బండి అయితే ఒకసారి స్టార్ట్ చేసుకుందాం, ఎందుకంటే అన్న ఆల్రెడీ దానికి పైప్ సెట్ చేసింది కదా, ఏమన్నా లీక్ అవుతుందా అని చూసుకుంటాం. ఇప్పుడు బండి స్టార్ట్ చేసుకుంటే ఏర్పడుతుంది మనకి లీక్ అవుతుందా లేదా అనే ముచ్చట. లీక్ అయితే నాకిరను లీక్ అవుతుందా రా, ఇంకా లేపు ఏర్పడుతుంది. అవుతుందా, లీక్ అయితే అవుతలేదు నాకు తెలిసి. అంతే కావచ్చురా, మళ్ళీ చెక్ చేసుకుంటారు లీక్ అవుతుంది లేదా అని. ఎందుకంటే అన్నం అయిన తర్వాత మనం ఎక్కించుకోవాలంటే కొంచెం ఆ పానాలు గీనాలతో పెద్ద ఇబ్బంది కదా, అందుకే చెక్ చేసుకుంటాడు. లీక్ అయితే గట్టి ఎక్కించేస్తాడు. లీక్ అయితే లేదు బ్రో, చూడరా లేపేరా ఇంత. నేను ఈ మధ్యలో ఇరుగుతా కిరణ్, దానికి మనం కవర్ కట్టి పెట్టాలిరా. ఇక కవర్ కట్టి పెట్టాలి, దానికి కవర్ కట్టాలి. ఈ లోపల దానికి కవర్ కట్టుకొని పెట్టుకున్నాం అనుకో మంచిగా సెట్ ఉంటుంది. మన బిల్లు చెప్పు తీయాలా, దగ్గర 4130 రూపాయలు అయింది బిల్లు. అంటే కొంచెం సమానిగా నేను తెమ్మన్నా, అందుకే అట్లా అయింది బిల్లు. మరి గింతగానం అయింది అనుకోకరు. ఫస్ట్ అయితే దగ్గర మనకు అయిన బిల్లు చెప్తే పట్టు. ఆయిల్ బకెట్కు 2590 రూపాయలు పడ్డది, ఆయిల్ ఫిల్టర్కు 250 పడ్డది, ఇంకోటి ఏంది డీజిల్ ఫిల్టర్కు 190 పడ్డది. మనకు పాత బండికి ఒక 2 స్ప్రింగులు తెమ్మని చెప్పిన, ఆ స్ప్రింగులు ఒక 168 రూపాయలు పడ్డాయి రెండింటికి. మళ్ళీ బయట ఇంకోటి ఈ బండికి జాక్ పైప్ ఎక్కేసిన చూసిరా ఇంత ముందు, మన హైడ్రాలిక్ పైపు, అది కంపెనీతో వచ్చింది, సెట్ కాదు మనకు, అందుకే బయట తెమ్మన్నా. దానికి దగ్గర 700 రూపాయలు పడ్డాయి. ఎట్లా అంటే ఆ నట్లకు దానికి కథ అంతా కలుపుకొని మీకు నేను చూపెడతా బండి ఎట్లున్నదో. అంత ఆయిల్ చేంజ్ చేసి పక్కకి అయితే పెట్టినా, మీకు కనబడుతుంది కావచ్చు. ఇక నేను చూపెట్టేది ఎందుకులే వెనకాల రాజా. ఇక డీజిల్ పోసుకుంటే పొలం కాడికి పోదాం. మళ్ళీ నెక్స్ట్ సర్వీసింగ్ అయితే దగ్గర 500 గంటలకు ఉంటుంది. కానీ 500 గంటలు ఎట్లా అంటే ఈ 100 గంటలు కలుపుకొని 500 గంటలు అంటే ఇంకొక 400 గంటలకు సర్వీసింగ్ ఉన్నది. నాకు మొన్న చిన్న ప్రాబ్లం ఏంటంటే ఈ సర్వీసింగ్ అయిపోతోటే ఏమన్నా ఉత్తగానే హీట్ అవుతుంది డైరెక్ట్ బండి. సర్వీసింగ్ చేంజ్ అవ్వకుంటే 100 గంటలు టైం అయిపోయింది, బండి బీభత్సంగా హీట్ అయింది. నాకు ఇక్కడ మెసేజ్ వచ్చింది సెల్లో కూడా, ఆడ రెడ్ల పడ్డ చూపెట్టింది. మనోడు కింద ఆయిల్ బకెట్ పెట్టుకొని పోసుకున్నాడు అప్పుడే. ఇక డీజిల్ పోసుకొని అయితే పొలం కాడికి పోతే కథం అయిపోతుంది పని కూడా. అక్కడ కొట్టాలి 2 బండ్లు ఇవాళ ఒకటే కాడికి మన ఫీల్డ్లకే.